అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. ఈ మధ్య కాలంలో ఎస్సీ అని చెప్పి, దళితులు అని చెప్పి చాలా మంది దళిత కార్డు ఒక రాంగ్ వేలో యూటిలైజేషన్ చేసుకుంటున్నారు. నాకు అది చాలా బాధేస్తుంది. దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎస్సీ దళితులు అందరూ కూడా మన గలం సమాజ బాగు కోసం ఉపయోగపడాలి తప్ప ఒకళ్ళకు వ్యక్తిగత జీవితాల్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళని విమర్శించేసే విధానంలో గాని, మనం ఏదన్నా చెల్లిపోతాంలే అన్న దానికోసం గాని మన గలం వినిపించకూడదు. అర్థమవుతుందా? మన గలం వినిపించమంటే సమాజ బాగు కోసం మాత్రమే వినిపించాలి. నువ్వేదన్నా మంచి చెయ్యాలి, సమాజం కోసం ఉపయోగపడే పని చెయ్యి. దాన్ని ఎవరైనా వ్యతిరేకించారే అనుకో, అప్పుడు నువ్వు దళిత కార్డు యూజ్ చేయి. అంతేగాని మన నోటి దూల కోసం ఏది పడితే అది వాగేస్తే, ఒకళ్ళు ఇంకోళ్ళ జీవితాలు వ్యక్తిగత జీవితాల్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళని విమర్శించేస్తే దానికోసం దళిత కార్డు ఉపయోగించే రైట్ నీకు ఏ మాత్రం కూడా లేదు. ఒక దళిత మహిళగా నేను చెప్తున్నాను. నన్ను చాలా మంది అడిగారు, నువ్వు దళితవి క్రిస్టియన్ గా ఉండాలి, బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావు అండి. యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మీ ఎవరికి కూడా ఏ రైట్ లేదు నేను ఏ రిలీజియన్ పాటించాలి అని చెప్పడానికి. ఇట్స్ మై ఓన్ వే. And I am very proud that I am being a SC Dalit, I am a Hindu. ఎందుకు మీరు చేస్తున్న ఈ క్రిస్టియానిటీ అని చెప్పి క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తున్నారు, మన క్రిస్టియానిటీనే టార్గెట్ చేస్తున్నారు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఒక్క పాస్టర్ చేసిన పని ప్రతి ఒక్కళ్ళ రియాలిటీగా ఉన్న క్రిస్టియన్స్ దళితులు అందరి మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. మీరు చేస్తున్న పనులు. మీరు రాజకీయ పరంగా ఎన్ని విమర్శలైనా చెయ్యండి, అందులో ప్రభుత్వం చేస్తున్న లోటుబాట్లు ఎన్ని మాటలైనా అనండి, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ మనం విమర్శించే దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. అర్థమవుతుందా? అది మితిమీరి మన ఫ్యామిలీ జోలికి కానీ, వ్యక్తిగత దోషణలు చేసేయడం కానీ, ముఖ్యంగా భాష సక్రమంగా ఉండేలాగా మనం మాట్లాడాలి. అది హోందాగా. ఇవేమి పాటించకుండా వచ్చేసి నేను దళిత్ అని చెప్పేస్తే అంటే ఇంకేం చేసినా చెల్లిద్దా? దళిత్ అంటే ఇంకేం చేసినా చెల్లిద్దానా? నేరం చేసినోడు ఎవడైనా, ఏ క్యాస్ట్కి సంబంధించినోడైనా నేరం చేసినోడు నేరస్తుడే. అది ఏ క్యాస్ట్కి సంబంధించిందైనా అడిగి చట్టపరంగా శిక్ష పడి తీరాల్సిందే. మళ్ళీ ఇలాంటి వేషాలు వేసిన తర్వాత దళిత సంఘాలు వచ్చేయాలి, సపోర్ట్ చేసేయాలి. ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక వ్యక్తిగత జీవితాల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి విమర్శించిన వాళ్ళకి దళిత సంఘాలు హెల్ప్ చేస్తే ఆ సంఘానికి అగౌరవం. అదే నువ్వు సమాజం కోసం ఏదైనా మంచి చెయ్యి. అలాంటి టైంలో నీకు ఎవరైనా ఆపుతున్నారు అనుకో, అప్పుడు దళిత సంఘాలు వచ్చి నీకు సపోర్ట్ చేశాయి అనుకో, అప్పుడు దళితుల స్థాయి పెరిగిద్ది. అంతేకాని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి మనం ఏదన్నా చెల్లిపోతుంది అని విర్రవీగితే మాత్రం ఏ సంఘాలు కూడా రావు. ఎవ్వరు కూడా. చట్టం తన పని తను చేసుకొని తీరాల్సిందే. దయచేసి ఇలాంటి విషయాల్లో దళిత కార్డులు యూజ్ చెయ్యొద్దు. మీకు నేను దండం పెట్టి కోరుతున్నాను, దయచేసి దళితులు పరువులు తీయొద్దు. మన దళితులు అందరూ కూడా మన గలాన్ని సమాజం కోసం ఉపయోగిద్దాం, సమాజ బాగు కోసం ఉపయోగిద్దాం అని నేను వేడుకుంటున్నాను.